మన భారతదేశం ఆధ్యాత్మిక భూమి, ధర్మభూమి, యోగ భూమి, కర్మభూమి. ఇటువంటి భారతదేశంలో ఎంతోమంది శక్తి పురుషులు, శక్తి సాధువులు పుట్టారు. వాళ్ళ గురించి వాళ్ళు సాధించిన అనుష్ఠానం, వాళ్ళు చేసిన ఉపాసన, వాళ్ళు సాక్షాత్ భగవంతుడు ఉన్నాడా లేదు కదా, భగవంతుని తీసుకొచ్చి అలా కూర్చోబెట్టేసినటువంటి తపస్సంపన్నులు వాళ్ళు. ఇప్పుడు అటువంటి ఒక తపస్సంపన్నుడు గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఉన్న పీఠాల్లో శృంగేరి అనే ఒక పీఠం ఉంది. ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారు. 4 దిక్కుల 4 పీఠాలు ఉన్నాయి. ఇటు ఈ సహ్యాద్రి కనుమల్లో అంటే ఇటు కర్ణాటక వైపు మనకి శృంగేరి అనే ఊరుంది. ఆ శృంగేరి చరిత్ర తర్వాత చెప్పుకుంటే, ఆ శృంగేరిలో భారతీయ సాంప్రదాయం, దానికి పీఠాధిపత్యం, అక్కడ 4 పీఠాలు, శృంగేరిలో ఒక పీఠం ఉంది. ఆ పీఠానికి ఎంతోమంది తపస్సంపన్నులు వరుసపెట్టి పారంపర్యంలో పీఠాధిపతులు అయితే వచ్చారు. అయితే ఇక్కడ మనం ఆ పీఠాధిపతి పరంపరలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహ భారతి అనే ఒక పీఠాధిపతి, ఆయన మహాతపస్సంపన్నుడు. ఆయన గురించి ఆయన అనుష్ఠానం కానీ, ఆయన ఉపాసన కానీ చాలా కఠినతరంగా ఉండదు. భగవంతుడిని చేరుకోవడానికి ఆయన చేసే సాధనా మార్గం, భగవంతుడిని ఆయన తన వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి అవి మామూలుగా మాటలలో, ఇప్పుడు కంచిపీఠంలో ఉంటే సరస్వతి సాంప్రదాయం ఉంటారు, అంటే సన్యాసుల్లో ఒక సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే ఆదిశంకరాచార్య ఈ 4 వైపులా భారతదేశానికి సనాతన ధర్మం కాపు కాయాలనే ఉద్దేశంతో, భగవంతుడే మనకు చుట్టూ అండగా దండగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కొన్ని 4 పీఠాలు పెట్టారు. మొత్తం ఆయన భారతదేశం అంతా చిన్న వయసులోనే యాత్ర చేసి 4 చోట్ల మనకి ఒక పాయింట్, పవర్ పాయింట్ లాగా ఒక్కొక్క పీఠం పెట్టారు. అది ఎలాగంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు మన ఎయిర్ ఫోర్సు, మిలిటరీ, నేవీ అనే 3 ఫోర్సెస్ ఉంటాయి కదా, మనకి ఇండియా చుట్టూ అంతా బోర్డర్లో ఉంటారు. అలాగే ఈయన 4 దిక్కుల్లో ఒక శక్తిని నిక్షిప్తం చేసేసాడు ఆదిశంకరాచార్య మహానుభావుడు. మన భారతదేశం సనాతన ధర్మం, మన భారతదేశం కాపాడాలి అని చెప్పేసి 4 వైపులు ఇప్పుడు మన ఫోర్స్ని నియమించుకుంటాం, మిలిటరీ అని ఇంకోటని. వాళ్ళ కదా పీఠాలను పెట్టి, ఆ పీఠాల్లో ఆ మంత్రశక్తితో, దైవశక్తితో మన భరతమాత ఎల్లప్పుడూ హాయిగా ఉండాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, ఎటువంటి శత్రు సైన్యం మనపై దాడి చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అటు ఎక్కడి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం తిరిగితే ఆయన పీఠాలని, అందులో శృంగేరి పీఠంలో శారదామాత కొలువై ఉంటారు. అమ్మవారు శారదామాత. ఆవిడ అమ్మవారిలో ఆవిడ శక్తిని ఏ అమ్మ శక్తిని కూడా మనం అంచనా వేయలేం. అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు ఆ పీఠాధిపతికి, ఆ పరంపరలో ఒక పీఠాధిపతి, ఆయన ఆ పీఠాధిపతితో వాళ్ళు చేసినటువంటి లీలలు అనేకం, అమ్మవారి లీలలు చెప్పలేము. అయితే ఆ ఉగ్ర నృసింహ భారతి స్వామివారు ఏం చేసేవారంటే, ఆయన ఆహారం ఏంటో తెలుసా, మామూలుగా పీఠాధిపతుల్లో వాళ్ళు చాలా తక్కువ డ్రై ఫ్రూట్స్ అలాంటివి చేసుకుంటూ తింటుంటారు, లైట్గా పెరుగు, ఇలాగ మనలాగా పట్టారు, రకరకాల వండిన ఐటమ్స్, బిర్యానీ అలాంటివి తినరు. చాలా నియమ నిబద్ధంగా మడితో దడితో ధర్మం తప్పకుండా, ధర్మం ఒకటే కాదు ఆచారం తప్పకుండా సనాతన ప్రకారం ఆయన ఈ మనం చెప్పినటువంటి ఈ పరంపరలో ఒక పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి. పొద్దున్నే లేచి కాకరకాయలు ఉంటాం కదా, కాకరకాయల మీద మనం శుభ్రంగా రోస్ట్గా చేసుకుని వేపుడు తింటాం. అయితే ఆయన కాకరకాయ ఆకులు, ఓన్లీ కాకరకాయ ఆకులు తెల్లారి ఆయన అనుష్ఠానం అయిన తర్వాత కొన్ని కాకరకాయ ఆకులు తిని ఇంకా అదే ఆహారం రోజు మొత్తం. అది ఊహించగలమా? అవి మనమైతే చేదుని ఉమ్మేస్తాం, మామూలుగా చిన్న మొక్క పెట్టుకుంటాం. ప్రతిరోజు ఆయన కాకరకాయ ఆకులు కొన్ని తీసుకుని ఫ్రెష్గా అదే ఆయన ఆహారం. సరే, ఆహారానికి ఏముంది, రకరకాల నియమాలు ఉంటాయి, కరెక్టే, ఓకే. 24 గంటల్లో 20 గంటలు ఆయన తపస్సు చేసేవారు. 20 గంటలు తపస్శక్తి. అలా చేయగా ఆయనకి సిద్ధులు అంటాం కదా, అష్టసిద్ధులు అంటాం, అనిమా సిద్ధులు అంటాం, అనిమా లహిమ మరి గరిమ అని కొన్ని శక్తులు ఉంటాయి. ఆ అన్ని శక్తులు కూడా ఆయనకి సిద్ధించేసాయి. అంత తపస్సు చేశాడు ఆయన మహానుభావుడు. తపస్సు చేశాడు. ఆయన చూస్తేనే ఆయన సాక్షాత్ ఆయనే దైవస్వరూపం అన్నట్టుగా భక్తులు, పీఠానికి వచ్చిన భక్తులంతా చూశారు. శృంగేరి పీఠంలో ఈ ఉగ్ర నృసింహ భారతి ఆయన చూస్తేనే మనకు చాలు. ఆ దివ్య జ్యోతి ఒక దైవానికి ప్రతీకగా, దైవాంశతో ఆయన అలా కళతో ఉండేవాడు అన్నమాట. ఒక్కసారి ఏంటంటే, ఈ శృంగేరి పీఠం శారదామాత తల్లికి చాలా సంపదలు ఉన్నాయి, విలువైన బంగారాలు, మణులు, నవరత్నాలు, బోళంతా సంపద ఉంది అమ్మకి ఏముంది, శారదామాత అంటే చదువుల తల్లి. ఆ సంపద గురించి తెలుసుకుని కొంతమంది శత్రు సైన్యం కొల్లగొడదామని చెప్పి ఆ సందర్భంలో
మొత్తం అమ్మవారి దగ్గర శృంగేరి పీఠంలోకి వెళితే చాలు మనం దోచుకొచ్చేసి మన ఖజానా నింపేసుకొచ్చని శత్రు సైన్యం. ఆ శత్రు సైన్యం ఎవరై ఉంటారో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. అలాంటి సమయంలో ఆ పీఠానికి ఆధిపత్యం వహించే పీఠాధిపతి ఆ పీఠానికి రక్షణ, అమ్మవారికి రక్షణ కాదు, పీఠానికి రక్షణ. అప్పుడు ఏం చేశాడంటే మన ఈ తపస్సంపన్నులైనటువంటి ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు, మా తపస్సంపన్నులు చెప్పాం కదా, ఆయన వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన తర్వాత వెంటనే ఆ ప్రధాన ద్వారం దగ్గర గడప దగ్గర నిలబడి, నేనా సన్యాసిని, నేను యుద్ధం చేయకూడదు, ఎవరితోనూ యుద్ధం చేయను. సరే సైన్యం వాళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధానికి వచ్చారు, మరి నన్ను ఏం చేయమంటావు అని ఎవరితో మాట్లాడట. అసలు మీరు ఊహించుకోండి అది ఎంత దివ్యంగా ఉంటుందో శక్తి. ఆ గడప దగ్గర నిలబడేసరికి వీళ్ళు ఇంకా ఎంటర్ అయిపోదాం, ఈ మొత్తం లోపలికి వెళ్ళిపోయి వీళ్ళందరినీ ఆ పీఠంలో ఎవరు ఉంటారు, సాధు సన్యాసులు ఉంటారు, అది భక్తులు ఉంటారు, వాళ్ళందరినీ తెగనరికి అమ్మవారి యొక్క సంపద అంతా కొలగొట్టి వెళ్ళిపోదామని ప్లాన్ చేసి వస్తున్నారు ఆ శత్రు సైన్యం. ఆ సమయంలో చూడండి శక్తి ఎలా ఉంటుంది, శక్తి అనేది ఎలా ఉంటుందని చెప్పడానికే ఈ విశేషం. ఆ శక్తిని ఎంతలాగా అనుష్ఠానం తపస్సు చేసి ఇటువంటి మహానుభావులు తెచ్చుకున్నారో తెలియదు. అలాంటి మహానుభావులు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు. అందువల్ల ఇప్పటికీ మనం అంత హాయిగా ఉన్నాం. భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం, భారతీయుడిగా పుట్టడమే ఒక అదృష్టం, సనాతన ధర్మం ఆచరించడమే ఒక అదృష్టం. మన అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం, పురాకృతం. అయితే అక్కడ నిలబడి గణపతిని ప్రార్థించాట. ఒక ఏదో మంత్రం చెప్పాడు ఆయన, మంత్ర ద్రష్ట కదా ఆ ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు. గణపతిని ఒక్కసారి నువ్వేంటి ఇక్కడ ఏదో జరుగుతుందా, ఇలాంటి మన భారతదేశ చరిత్రలో చాలా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారిని నువ్వే రా, సాక్షాత్తు గణపతిని రమ్మనేసరికి ఆ మంత్రం చెప్పేసరికి ఆయన వచ్చి ఆ ద్వారబంధం ఉంటుంది, గడప ఉంటుంది, ఆ గడప మీద కూర్చున్నట్ట. రండి ఏం చేద్దాం, గణపతిని ఎవరు ఎదిరించగలరు? శత్రు సైన్యం వచ్చారు, గణపతి దెబ్బలు తిన్నారు, తోక ముడిచారు, వెనక్కిపోయారు. ఇకేం లేదు, ఈయనే పెద్ద పట్టించుకుని నేను సన్యాసిని, నేను యుద్ధం చేయలేను, చేయకూడదు, నా ధర్మం సన్యాస ధర్మం ప్రకారం చేయకూడదు అని ఒక్క మంత్రం ఇచ్చేసరికి అక్కడ సాక్షాత్ గణపతి ప్రత్యక్షంగా కూర్చున్నాడు. ఆ గణపతి ఇప్పుడు కూడా ఆ విగ్రహం దాని తాలూకా ఉంటుంది, తోరణ గణపతి అంటారండి. ఆ తోరణ గణపతి ఇప్పటికి కూడా, ఆ తోరణ గణపతి మన ఆ పీఠంలోకి వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళు శత్రువులు వెళ్ళిపోయారు. ఈ మంత్రదర్శనానికి నమస్కారం చేశాడు, ధన్యవాదాలు చెప్పాడు, గణపతి వచ్చావు, నీకు నేను ఎలా చెప్పగలను, నా కోసం వచ్చావు అని చెప్పాడు. ఎందుకంటే భగవంతుడినే వశం చేసుకున్నాడు ఈ పీఠాధిపతి అయినటువంటి మన ఉగ్ర నృసింహ భారతీ స్వామి వారు. అది ఎంత ఊహించగలమా ఇందులో? ఇది మన భారతదేశం అంటే ఇది. ఆ తోరణ గణపతి ఇప్పటికి కూడా అక్కడ ఉంటాడు కదా, ఇప్పుడు కూడా మన శృంగేరి అందరం స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, కానీ ఆయన అనుమతి ఉండాలి. తోరణ గణపతి అనుమతి ఉంటే మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. ఇంకో విశేషం ఏంటి, ఆ తోరణ గణపతికి లోపలికి వెళ్తాం కదా ద్వారంలోకి, ఆ శత్రు సైన్యం కోసం ఆయన ఎలా అడ్డుపడి ఉన్నాడు కదా, ఆయన అనుగ్రహం కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఒక కొబ్బరికాయ కొట్టాలి. స్వామి మరి నిన్ను వెళ్ళమంటావా అంటే వెళ్ళడం ఒకటే కాదు, వెళ్ళాలన్నా లోపల నుంచి రావాలన్నా కూడా పీఠంలోకి ఈ తోరణ గణపతి ఎవరైతే ప్రధాన ద్వారం దగ్గర ఈయన కూర్చోబెట్టారో, ఆయన కూర్చున్నాడు, రమ్మని పిలిచాడు, అప్పటి నుంచి ఈ తోరణ గణపతి ఆ శృంగేరి పీఠానికి సంపూర్ణ రక్షణ, అమ్మవారికి కానీ భక్తులకు కానీ పీఠానికి కానీ పీఠాధిపతి. ఇప్పుడు కూడా ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తోరణ గణపతి యొక్క అనుగ్రహం లేకపోతే అడుగు కూడా వెళ్ళాం. అక్కడ దాకా మన బస్సులు, రైళ్ళు, ఫ్లైట్లో కూడా వెళ్ళచ్చు శృంగేరి పీఠంకి. చాలా అద్భుతమైనటువంటి ప్రకృతితో మంచి అక్కడ వైబ్స్ అన్నాం, పాజిటివ్ వైబ్స్ కాదు, డివైన్ వైబ్స్, దైవశక్తి మనకి ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. ఎందుకంటే ఇటువంటి పీఠాధిపతులు తపస్సు చేసినటువంటి స్థలం, వాళ్ళు శక్తి స్వరూపులు, వాళ్ళు భగవదాంశతో వాళ్ళు ఉద్భవించారు, మన దేశానికి శక్తిని అందివ్వాలని చెప్పేసి సిద్ధ పురుషులు అంటాం కదా, అటువంటి పీఠాధిపతులు. ఆ తోరణ గణపతులు ఇంకో విషయం చెప్పారు, వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టాం, స్వామివారు అనుగ్రహించారు, వెళ్ళాం. అక్కడ ప్రస్తుత పీఠాధిపతి ఉంటారు భారతి, వాళ్ళందరూ భారతీ స్వామి కాబట్టి చివరి పేరులో భారతి అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళలో భారతీ స్వామి, అలాగే విధుశేఖర భారతి అని ఇప్పుడు వాళ్ళ పీఠాధిపతులు. సరే పక్కన పెడదాం. ఆ తోరణ గణపతి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పీఠంలో శారదామాతను దర్శనం చేసుకున్న మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ లేకుండా గేట్ దాటి రాలేం. ఆ వచ్చేటప్పుడు కూడా స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి, నాయన మమ్మల్ని కాపాడని కోరుకుని ఈ పీఠంలో నువ్వు ఉన్నావు, ఇక్కడే కొలువై ఉన్నావు అని చెప్పేసి లోపల నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక నమస్కారం చెప్పుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని భక్తులు తిరిగి వస్తుంటారు ఈనాటికి కూడా. తోరణ గణపతి, తోరణ గణపతి ఎవరు పిలిచారు? ఒక సామాన్యుడు, చూడడానికి సామాన్యంగా ఒక కాషాయం గొడ్డలు చేసుకుని కాకరాకులు తిరిగే ఒక
ఒక సన్యాసి, ఒక పీఠాధిపతి పిలిచాడు. దాన్ని బట్టి ఈయన ఎంత తపస్సంపన్నుడు, ఈయన యొక్క పిలుపుకి ఆయన ఎంతగా స్పందించాడు. గణపతి వెంటనే వచ్చాడు, కూర్చున్నాడు. శత్రు సైన్యం 100లో రాని అతను బొమ్మన్నాడు. గణపతి తెలుసుకుంటే ఎంత, గణాధ్యక్షుడు ఆయన గణపతి. ఆ రకంగా ఈ భూలోకంలో మన మానవ మాతృల మధ్య ఆ సాక్షాత్ కైలాసంలో ఉండే ఆ గణపతి వచ్చి ఆయన కూర్చున్నాడు. దీనికి ఎవరు చెప్తారు, ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తారు, ఇదంతా క్రియేట్ చేసిన అవసరం ఏముంది, ఎవరు కొరిగాను, ఎవరికి ఇప్పుడు చెప్పాను, ఎవరికి ఏమొచ్చాను. ఇది మనం భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనకున్నటువంటి దైవ శక్తి, మనది దైవ భూమి, దైవం మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. మన భూమి యొక్క భారతదేశంలో పుట్టడం చాలు ఒక అదృష్టం, ఇంకేమీ లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, అప్పుడు అలా ఉన్నారు కదా, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కాదు. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఇప్పుడు మా తాతగారు ప్రత్యక్షంగా లేరు, ఫోటోలో ఉంటే ఈయన మీ తాతగారు అని చెప్పారు మా నాన్నగారు. మరి లేడు కదా, ఏమైంది, మా తాతగారు అయితే మా నాన్నగారు ఎక్కడ వచ్చారు, మా నాన్నగారి ప్రతి నీళ్ళు వస్తారు. అలాగే ఆ తోరణ గణపతి ఒక విగ్రహ రూపంలో అక్కడ ఉండొచ్చు, ఏ శక్తి అయినా. అప్పుడు ఆ పరిస్థితికి ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహాలు పెడుతూ ఉంటాం, ఆయన లేరా ఇప్పుడు అంటే ఎలాగా, ఇది కూడా అలాంటిదే. ఛత్రపతి శివాజీకి జయంతి చేసుకుంటూ ఉంటాం మనం, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా. ఆ కాలంలో అక్కడ జరిగిన యథార్థ ఘటన ఈరోజు కూడా అదే భావనతో మనం భక్తి భావంతో ముందుకెళ్తాం. ఇక్కడ మన ఆ ఉగ్ర నృసింహ భారతి స్వామి వారి యొక్క అనుష్ఠానం, అటువంటి తపశక్తి పరులు, అనుష్ఠాన పరులు, ఉపాసన పరులు, భగవంతుడిని కూడా వాళ్ళు తమ దగ్గరికి పిలుచుకునేటువంటి శక్తి, అణిమ గరిమ అలాంటి అష్ట సిద్ధులు వశం చేసుకున్న వ్యక్తులు మానవ రూపంలో ఉండరు. అది ఎక్కడో ఆంజనేయ స్వామికి ఉందట. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర ధీర జానికి మాత అంటాడు తులసీదాస్. అష్టసిద్ధులు ఉన్నవాడైతే ఇంకా సాక్షాత్ దైవ స్వరూపమే. అటువంటి అష్టసిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి మన ఉగ్ర నృసింహ. ఆయన చాలా కోపంగా ఉండేవారు. 20 గంటలు తపస్సు చేసేవారు. ఆయన ఆ రకంగా శత్రు సైన్యాన్ని తరిమి కొట్టడానికి గణపతిని పిలిచి ఆ తోరణ గణపతిని అక్కడే ఉండమని ప్రార్థించి ఈరోజు కూడా మనందరికీ ఆ గణపతి ఆశీస్సులు ఇచ్చేటువంటి ఆయన శత్రు సైన్యం కొల్లగొట్టి శృంగేరిపీఠను కాపాడమే కాదు, మనకు కూడా ఈరోజు తోరణ గణపతి అనే ఒక ప్రత్యక్ష శక్తి స్వరూపాన్ని అక్కడ నిక్షిప్తం చేశారు. ఇవన్నీ కొట్టేసి పడేసే కాకమ్మ కబుర్లు కాదు, వాస్తవంగా జరిగింది. శృంగేరి పీఠానికి మీరు వెళ్ళే యోగ్యత అర్హత ఉండి మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ మీరు కూడా తిరగచ్చు. కాబట్టి అక్కడ కొలివే ఉన్నటువంటి శారదామాతని, ఇటువంటి పీఠాధిపతులు, ముఖ్యంగా ఈ తోరణ గణపతిని, ఉగ్ర నృసింహ భారతి ఆ మహారాజు సాధు మహారాజుని, పీఠాధిపతిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మన ఆధ్యాత్మిక అనుమానాలు తవపెట్టుకోకుండా భక్తి మార్గంలో వెళ్ళి మనం విని అలాగే ధరించి వాళ్ళ కరుణ కటాక్షాలు మనం పొందాలి. స్వస్తి.